విష్ణుప్రియ ఫ్రైడే పోస్ట్ అనే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ బిగ్ బాస్కు పోకముందు బిగ్ బాస్ అనేది చాలా వర్స్ట్ షో, నేను కోట్లు ఇచ్చినా కూడా దానిలో బాను, నేను ఎందుకు పోవాలా, బయట మన ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉంది, మనం జైలు మాదిరి దానిలో ఎందుకు పోవాలా, ఎందుకు పోయి అక్కడ ఎలిమినేట్ చేయాలా, ఎవరినన్నా ఎలిమినేట్ చేయడం అనేది మా జీవితంలో ఇష్టం లేదు. అందువల్ల నేను ఇది వర్స్ట్ షో, ఇది నాకు అసలు ఇష్టం కూడా లేదు. నేను చిన్నప్పటాలను బిగ్ బాస్ అనేది చూడను. వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నేను బిగ్ బాస్లోకి మాత్రం పోను అని చెప్పి విష్ణుప్రియ మాట్లాడారు. ఈ ఫ్రైడే పోస్ట్ అనే యూట్యూబ్ ఛానల్లో ఇలాగా బిగ్ బాస్ని చాలా ఎక్కువగా విమర్శించున్నారు. అలా విమర్శించి మరి ఇప్పుడు ఎందుకు బిగ్ బాస్ లోపలికి పోయారు అంటే, బిగ్ బాస్లో దొరకనప్పుడు విమర్శించి దొరికిన తర్వాత ఇది మంచిదని చెప్తుందా, లేకపోతే ఎందుకు ఇలా చెప్పింది అంటే, అంత తీవ్రంగా విమర్శించిన వాళ్ళు ఎవరు లేరు. బిగ్ బాస్ అంటే మేము పోము, మాకు ఇబ్బంది, మేము ఒక్కరే ఉండలేమనో రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఇలా తీవ్రంగా విమర్శించి మళ్ళీ బిగ్ బాస్లోకి పోయిన వాళ్ళు చాలా తక్కువ. అందువల్ల ఈమెని బిగ్ బాస్ వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్ చూసి తీసుకున్నారా, ఇలా తిట్టిందని చెప్పి కావాలని తీసుకున్నారా, తిడితే ఎవరన్నా కావాలని తీసుకుంటారనే ఉద్దేశంతో అలా తిట్టిందా తెలియలేదు. కానీ చాలా విమర్శించింది ఈమె. అసలు ఇట్లాంటి బిగ్ బాస్ అనే షోని నేను ఎంకరేజే చేయను. ఎందుకంటే కొట్టుకోవడం తిట్టుకోవడం ఏంది, లోపలుండి కావాలని కొట్టుకోవడం, తన్నుకోవడం, గేమ్స్ అనే పేరుతో ఎట్టంటెట్ట ప్రవర్తించడం, చాలా అనేక రకాలుగా లోపల అనేక రకాలుగా కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, లాక్కుంటున్నారు, పీక్కుంటున్నారు. ఇలా ఉంటుంది ఈ షో. అసలు నేను చిన్నప్పటి ఈ షో అనేదే చూడను. ఇంత వరస్ట్ షో ఇది. దీన్ని అసలు ఎంకరేజే చేయను నేను. ఎవరు అడిగినా బిగ్ బాస్ పోవాకండి, ఇది వరస్ట్ షో అని నేను చెప్తాను అని చెప్పి మాట్లాడారు. నేనెప్పుడు నా స్టేటస్ పెరగాల, 10 మంది గుర్తించాలా, 10 మందిలో పాపులర్ అవ్వాలా, అలాంటి విషయాలు నాకేం అవసరం లేదు. నేను చేసే పని నేను బాగా చేస్తాను, దాని ద్వారా గుర్తింపు వస్తే రావచ్చు. అంతేగాని దానికోసం పాకులాడి బిగ్ బాస్ లాంటి షోలకి పోవడం, ఇట్లాంటి విషయాలు నాకు అసలు ఇష్టమే లేదు. బిగ్ బాస్ అనేది నేను చిన్నప్పటి నుండి చూడనే లేదు అసలుకి. ఇట్లాంటి షో మంచి షోనే కాదు ఇది. ఇలా షోల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు, మనం డిస్కరేజ్ చేయాలా. పోయే వాళ్ళని కూడా పోగబాకండి ఇలాంటి షోలకి, పనికిమాలిన షోలకి అని చెప్పని అంత తీవ్రంగా విమర్శించింది. ఇలా ఏ యాక్టర్ కూడా, ఏ యాంకరు ఏ రోజు పోవాల్సి వస్తుందో మనం బిగ్ బాస్లోకి, లేకుంటే ఇంకొక యాక్షన్ చేయాల్సి వస్తుందో అనే ఉద్దేశం కూడా లేకుండా ఇంత తీవ్రంగా బిగ్ బాస్ని విమర్శించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏదన్నా పని చేసేటప్పుడు ఎంజాయ్గా చేయాలా, మనం సంతోషంగా చేయాలా, పక్కన వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలా. అంతేగాని ఫోన్లు లేకుండా, టీవీలు లేకుండా, కష్టపడి అన్నం లేకుండా అనేక రకాల బాధలు పడి ఇట్లాంటి బిగ్ బాస్ షోలకి ఎవరన్నా వస్తారా అని చెప్పని ఈమె చాలా విమర్శించారు. మరి బిగ్ బాస్ షోలో ఏం చేస్తారో మనం వేచి చూడాలి.